నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ నియోజకవర్గంలోని పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేసిన బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన వార్డు మెంబర్. రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల. నిర్మల్ నియోజకవర్గ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, సారంగపూర్, సోన్, మామిడ, లక్ష్మణజంద, దిలావర్పూర్, నర్సాపూర్ మండలాలకు చెందిన 103 మంది లబ్ధిదారులకు 32 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, జిల్లా పట్టణ బీజేపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి తోకల సారంగపూర్, రాథోడ్ మోహన్ నాగపూర్, దిలావర్పూర్ సాయం, కాల్వతండ, గడిచెల్ల అడేలు, రాధా, నెక్స్ట్ అనంతపేట్, చంద్రాల సతీష్, పెద్దరాజన్న, పలిగ్రామ్ పోసులు, అనంతపేట్, లస్మావ, నెక్స్ట్ లక్ష్మణచంద్ర మండల్, కొత్తపల్లి మహేష్, మాచాపూర్, మల్లాపూర్, న్యూ కాంజర్, కస్బా, కొండాజీ చంద్రమోహన్, కూన సోమలత, వెంకటాద్రిపేట, గాంధీనగర్, ముగ్గిడి పోషెట్టి, వెంకట మహమ్మద్ అయ్యూబ్, ఈద్గా, సోఫీనగర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు మెంబర్, బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. దిలావర్పూర్ మండలంలోని లోలం గ్రామ 3వ వార్డు మెంబర్ ఆఫ్రిన్ సుల్తానా నేడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి కండువా వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మంద మల్లేష్, సర్పంచ్ శ్రీలతతో పాటు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ రానున్న సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన శుక్రవారం మామిడ మండలం పొన్కల్ గ్రామంలో నిర్మించిన సాదర్మఠ్ బ్యారేజీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నందున ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సాదర్మఠ్ బ్యారేజీ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ ప్రాంగణం పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. హెలీప్యాడ్లు పరిశీలించారు. హెలీప్యాడ్ నుంచి బ్యారేజ్ వరకు సరైన రోడ్డు సౌకర్యం ఉండాలని అన్నారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, నీటిపారుదల శాఖ అధికారి అనిల్, డిపిఓ శ్రీనివాస్, జిల్లా ఎక్సైజ్ అధికారి ఏఎం రజాక్, అగ్నిమాపక అధికారి ప్రభాకర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సుశీలారెడ్డి, వివిధ భాగాల ఇంజనీర్లు, అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇది మీరు తీసేస్తారు అంతే కదా? అవునండి, మీరు తీసేస్తారు. ఎస్, ఆ ఎంట్రన్స్ అవన్నీ మీరు ఖాళీ చేయించాలి. దట్ ఈస్ వన్ ఎంట్రన్స్, పబ్లిక్ ఎంట్రన్స్ వన్. కాలేజ్ తరఫు నుంచి ఎట్లా చెప్పండి. ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ బయట అక్కడ అవసరం లేదు మనకి ఇక్కడ నుంచి మొత్తం ఏం చేయబడితే ఓపెన్ చేయాలి. ఎస్పీఆర్ బీసీసీ తీసుకోవాలి మేడం. ఈ ఎంట్రన్స్ దాని మీద వచ్చేది ఇంకా కూడా లాస్ట్ టైం మేము అంతా హాఫ్ అన్ అవర్ ఇంకా హాఫ్ అన్ అవర్లో ఇక్కడ వస్తారన్నా అటు సైడ్ బ్యాక్ సైడ్ అది కూడా ప్రజెక్ట్ రాష్ట్ర స్థాయి 10 రోజుల రోడ్డు భద్రత కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల మాన భద్రతను కాపాడే లక్ష్యంతో తెలంగాణ పోలీస్, రవాణా శాఖ, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా 60 ఎలేవ్ 2026 పేరిట ఈ రోజు నుండి రాష్ట్ర స్థాయి 10 రోజుల రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నాపూర్ కాన్లీ గ్రామంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్ హాజరై గ్రామీణ రోడ్డు భద్రతా దినం సందర్భంగా గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. రత్నాపూర్ కాలనీలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాలలో మృతి చెందిన కుటుంబ సభ్యుల్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకాలు, పూజలు, నూతన వస్త్రంకరణ, పల్లకి సేవ కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి నవయోగమూర్తి, ఆలయ కోశాధికారి సాముల వేణుగోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ దినదిన అభివృద్ధిగా హరిహర క్షేత్రం ఆలయం అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా ధర్మకర్తలు భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే ఆలయ కమిటీ సభ్యులు సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వారికి వారి కుటుంబానికి ఆశిస్తున్నాను. యువత రాజకీయాల్లోకి రావాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సంపత్ అన్నారు.
మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పోటీ చేయడం జరుగుతుందని, యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల తర్వాత మళ్ళీ జనసేన నుండి జన సైనికులు ముందుకొచ్చి ఇప్పుడు ఆ యువతకి రాజకీయ భవిష్యత్తును కూడా కల్పించే దిశగా, రాజకీయ నాయకులను చేసే దిశగా, యువతకు ప్రాధాన్యత కల్పించాలనే దిశగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు యూత్కు ప్రాధాన్యం ఇవ్వాలి, యువతకు మనము రాజకీయ భవిష్యత్తును కల్పించాలి, యువతే రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండగలగాలనే విధానంతో ఈ యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్స్లలో జనసేన పార్టీ కూడా పోటీలో ఉంటుందనే విషయాన్ని చాలా బలంగా చెప్పడానికి మేము ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం. ఈ 42 వార్డులలో ఇక్కడ 42 వార్డ్స్ ఉన్నాయి. ఆ వార్డ్స్లలో దాదాపుగా పొత్తుల అంశానికి వస్తే ఇంకా ఫైనలైజ్ కాలేదు కాబట్టి వాటి గురించి మేము ఇప్పుడు ఏం చెప్పడానికి లేదు. 42 వార్డులలో 42 మందిని కూడా మేము తప్పకుండా పెడతాము. వారి దిశగా మాకు ఉంది, మాకు ఆదరణ కూడా ఉందని మేము భావిస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారికి. మరి దాన్ని ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లలో వాడుకునే విధంగా ప్రజలకు సేవ చేసే అవకాశం భగవంతుడు కల్పించాలని, ఇక్కడి ప్రజలందరూ కల్పించాలని కోరుకుంటాము. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ నియోజకవర్గంలోని పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేసిన బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన వార్డు మెంబర్. రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.